Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆగ్నేయ ఐరోపాలోని బాల్కన్ ద్వీపంలో ఆల్బేనియా ఒక అందమైన దేశం. దీనికి ఉత్తరాన మాంటెనెగ్రో, కొసోవా, తూర్పున ఉత్తర మాసిడోనియా, దక్షిణాన గ్రీస్ సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమ తీరం ఏడ్రియాటిక్ మరియు అయోనియన్ సముద్రాలను తాకుతూ ఉంటుంది. టిరానా దీని రాజధాని మరియు అతిపెద్ద నగరంగా ఉంది. అల్బేనియన్లు తమను తాము షకిప్టేరి అని పిలుస్తారు. పూర్వం ఇల్లీరియన్ల వారసులుగా భావింపబడే ఈ దేశ ప్రజలు 1912లో స్వాతంత్రం పొందారు. ఒట్టోమన్ సామ్రాజ్యం మరియు కమ్యూనిస్టు పాలనల తర్వాత 1991లో ఇది స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా మారింది. ఈ నేపథ్యంలో పర్యాటకానికి కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది అల్బేనియా దేశం. ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేశం ముఖ్యంగా తెల్లని ఇసుక మరియు స్వచ్ఛమైన నీరు కలిగినటువంటి ఆల్బేనియన్ రివియోరా ఒక ఉదాహరణగా కూడా చెప్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రసిద్ధి చెందింది. అయితే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన బెరాట్ మరియు గిరోకాస్ట్రో నగరాలు చూడదగినవి. భౌగోళిక స్వరూపాన్ని ఒకసారి మనం చూస్తే దేశంలో సుమారు 70% భాగం పర్వతమయంగా అందంగా ఉంటుంది. మిగిలిన ప్రాంతం ఏడ్రియాటిక్ సముద్రం వెంబడి మైదానాలను కలిగి ఉంది. ఇంతటి అద్భుతమైన పర్యాటక ప్రాంతమైన ప్రశాంతమైన సుందర దేశంలో అసలు ఏం జరుగుతుంది, ఒకసారి అక్కడ ఏం జరుగుతుందనేది మనం విజువల్ రూపంలో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆల్బేనియాలో అల్లకల్లోలం జరుగుతోంది. ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం వాటర్ కెనాన్లతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది. భయానకమైన భీకరమైనటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. రోడ్డు మీదకి వచ్చి వారు ఎందుకు నిరసనలు చేయాల్సి వస్తుంది. అయితే ఒక్కసారి ఈ నిరసనలకి అక్కడ లక్షలాదిగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నినాదాలకు సంబంధించి ఒక్కసారి మనం ఆ డీటెయిల్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఆల్బేనియా అడ్రియాటిక్ తీరంలో ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ తలపెట్టినటువంటి లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్టుపై పెద్ద దుమారమే చెలరేగింది. వీరు తలపెట్టినటువంటి సుమారు 15,232 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్ అక్కడి పర్యావరణ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తోందంటూ ఆల్బేనియా రాజధాని టిరానా నగర కేంద్రంలో యువత తీవ్ర నిరసనలకు దిగింది. మనము విజువల్లో కూడా చూస్తూ ఉన్నాము. ట్రంప్ అల్లుడు తలపెట్టినటువంటి ఒక రిసార్ట్కు సంబంధించి అతి ఖరీదైన 10,000 గదులతో అంటే ఒక మినీ నగరాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి అని అంటే పర్యావరణం, జంతుజాలం ఇవన్నీ నశించడంతో పాటు వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. ఆల్బేనియా ఉన్నటువంటి అందమైన దేశంలో ఇప్పుడు వసతులు అద్భుతంగా ఉన్నాయి. దీన్ని ఫైనాన్షియల్గా ఏదో చేద్దామని చూస్తున్నారు, కానీ అద్భుతమైన పర్యాటక ప్రాంతాలన్నీ ధ్వంసం అయిపోతాయి. ఆల్బేనియా నాట్ ఫర్ సేల్, ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి నినాదాలు. ఈ నేపథ్యంలో యువత కూడా తీవ్ర నిరసనలకైతే దిగింది. జారెడ్ కుష్నర్ అఫినీతో పార్ట్నర్స్ మద్దతుతో ఇవాంకా ట్రంప్ ప్రమేయంతో రూపొందుతున్నటువంటి ప్రతిపాదిత విలాసవంతమైన పర్యాటక ప్రాజెక్టే ఈ ఆగ్రహానికి కేంద్ర బిందువు అయింది. యువత రోడ్డు మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్ని కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అందమైన పర్యాటక ప్రదేశం, అలాగే యువత ఆ స్థాయిలో బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటే మా దేశం మీద మాకున్నటువంటి ప్రేమ, మా దేశాన్ని దయచేసి నాశనం చెయ్యొద్దు. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి అసలు ఏంటిది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్యావరణ నష్టం, చట్టపరమైన లోపాలపై ప్రజలు, పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని టిరానాలో ప్రాజెక్టును రద్దు చేయాలని, భూములను అసలు యజమానులకు ఇవ్వాలనేటువంటి డిమాండ్లు అయితే ఊపందుకున్నాయి. ఈ డిమాండ్ చేస్తూ వరుస నిరసనలు 4వ రోజుకు చేరుకోవడంతో ఒకంత ఆందోళన అయితే నెలకొంది. సజాన్ ద్వీపంలో తీర ప్రాంత నగరమైనటువంటి వ్లోరా సమీపంలోని జ్వెర్నెక్ వద్ద నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్టుతో రక్షిత జాతి అయినటువంటి ఫ్లెమింగోలకు, సముద్ర తాబేళ్లకు, అలాగే రక్షిత చిత్తడి నేలల ప్రాంతంలోని ఇతర జాతులకు ముప్పు కలిగిస్తాయని వారు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది జంతుజాలమే కాదు, ఇతరత్రా అన్నీ కూడా అక్కడ పొల్యూట్ అయిపోతాయి, ఇబ్బంది కలుగుతుంది. తీర ప్రాంతంలో బుల్డోజర్లు రావడం, బీచ్లకు వెళ్లకుండా ముళ్ల కంచెలు వేయడంతో స్థానికులు
నిరసనకారులు సెక్యూరిటీ గార్డులతో ఘర్షణకు దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తూ ఉన్నాం యూటీవీ స్క్రీన్ మీద. ఆ బుల్డోజర్లు సముద్ర తీర ప్రాంతాల్లో బుల్డోజర్లు వరుసగా వెళ్ళటం, పర్వత శ్రేణులు కూడా కొన్ని చోట్ల తొలగిస్తూ ఉన్నారు. అందమైన బీచ్లు కలిగినటువంటి అల్బేనియా దేశాన్ని ధ్వంసం చేస్తున్నారు. 10,000 గదులతో భారీ స్థాయిలో నిర్మించ తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు దాదాపుగా ఒక మినీ నగరాన్ని సృష్టించాలి అనంటే, ఇప్పటికిప్పుడు ఆ స్థాయిలో నిర్మాణం చేపట్టాలి అనంటే జరిగేటువంటి నష్టం ఇది అని కూడా యువత చెప్తోంది. ట్రంప్కి ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనేటువంటి మాట. ఏదైనా దేశంలో పెద్ద ప్రాజెక్టు రాబోతోంది అని అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు సంబంధించి వారి ఒపీనియన్ పోల్ అనేది విదేశాల్లో ఉంటుంది. కానీ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మనం చూస్తున్న ఆ ప్రాజెక్టు నమూనాకు సంబంధించి కూడా ఒక ద్వీపంలో దాన్ని నిర్మించ తలపెడుతున్నారు అని అంటే ఏ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి చెట్లు కావచ్చు, పర్యావరణం అంతా ధ్వంసమైపోయి జీవజాతులు, పక్షులన్నీ కూడా ఇదైపోతున్నాయి. అలా బుల్డోజర్లు సముద్రం ఒడ్డున తిరుగుతూ అక్కడికి సముద్రం బీచ్ వద్దకు వెళ్ళాలి అని అంటే ముళ్ళ కంచెలు వేస్తున్నారు అని అంటే పర్యాటకులు అక్కడికి రాలేకపోవడం, ఏ స్థాయిలో పరిస్థితులు ఉన్నాయో, ముళ్ళ కంచెలు వేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఒకవేళ అక్కడ జరిగినటువంటి ధ్వంసం బయటకు తెలుస్తుందో ఏమో అనేటువంటి ఇదిలోనే ముళ్ళ కంచెలు వేశారు అనేటువంటి మాట. దాదాపుగా సగం ధ్వంసమైనటువంటి ద్వీపం అని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే విదేశీ డెవలపర్లకు భూమిని అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు గులాబీ రంగు ఫ్లెమింగో కటౌట్లు, అల్బేనియా నాట్ ఫర్ సేల్, ఇది అక్కడ పర్టికులర్గా అందరూ ప్రదర్శిస్తున్నటువంటి ప్లకార్డు. ఈ ప్లకార్డులతో భారీ ప్రదర్శనలు అయితే వారు నిర్వహించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడీ నాయకుడు సాలి బెరీషాతో పాటు ప్రధానమంత్రి రామాను కూడా జైల్లో పెట్టాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థాయిలో ధ్వంసం జరుగుతోంది అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాని అధికారుల పాత్ర ఉంది. ముందు వారిని జైల్లో పెట్టాలి అనేటువంటి డిమాండ్. ఏడి రామ కార్యాలయం ముందు ప్రతి రాత్రి జరుగుతున్నటువంటి ర్యాలీలను పోలీసులు వాటర్ కెనాన్లతో అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వ్యోసా నార్తా రక్షిత పర్యావరణ ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టు ధ్వంసం చేస్తుందని దాదాపు 40కి పైగా ఎన్జిఓస్ అంటే స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తూ పనులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాయి. ప్రతిపాదిత ప్రాజెక్టు సుమారు 10,000 గదులతో కూడినటువంటి ఒక కొత్త నగరం అవుతుందని, ఇది వన్య ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని అల్బేనియా పర్యావరణవేత్త జోనీ వోర్స్పీ విమర్శించారు కూడా. అయితే 2024లో అల్బేనియాలోని అడ్రియాటిక్ తీరంలో లగ్జరీ హోటళ్లు, విల్లాలు నిర్మించనున్నట్లు జారెడ్ కుష్నర్, ఆయన భార్య ఇవాంకా ట్రంప్ ప్రకటించారు కూడా. ఈ ప్రాజెక్టును రక్షిత ప్రాంతమైన వ్యోసా నార్తా డెల్టా మరియు ఒకప్పుడు రహస్య కమ్యూనిస్టు సైనిక స్థావరంగా ఉన్న సజాన్ ద్వీపంలో నిర్మించాలని ప్రణాళికలు కూడా వేశారు. సుమారు $1.6 బిలియన్ ఉంటుందని అంచనా కూడా వేశారు. అయితే సజాన్ ప్రభుత్వ ఆస్తి అయినందున ఇందులో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉంటుందని అల్బేనియా ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇక్కడ దాదాపు €4 బిలియన్ ప్రాజెక్టు ఉందని, దీని వెనుక ఖతార్కు చెందిన పవర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ సహా యజమానులు ఉన్నారని కూడా ప్రభుత్వం అయితే చెప్తోంది. అల్బేనియాలోని పర్యావరణ పరిరక్షణతో సహా ప్రతిదీ పారదర్శకంగానే ఉంది. చాలా బాధ్యతాయుతంగా ఈ ప్రాజెక్టును చేపట్టామని, స్థానికులకు ఉద్యోగాలు, సంపద సృష్టిపై దృష్టి పెట్టామని కుష్నర్ వ్యాపార భాగస్వామి ఆషర్ అబెహెసెరా చెప్పారు. అల్బేనియా ప్రత్యేక అవినీతి నిరోధక ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ ప్రాజెక్టుపై విచారణ ప్రారంభించింది. రక్షిత ప్రాంత హోదాను ఎలా మార్చారు, పబ్లిక్ టెండర్లు లేకుండా కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు, మరియు నిధుల మూలాలు ఎక్కడివి అనేటువంటి కోణాల్లో ప్రధానంగా దర్యాప్తు అయితే జరుపుతోంది. అయితే 1990లలో కమ్యూనిజం పతనం తర్వాత అల్బేనియాలో భూ వివాదాలు ఎక్కువైపోయాయి. కమ్యూనిస్టు పాలనలో 45 ఏళ్ల సంపూర్ణ జాతీయకరణలో కోల్పోయినటువంటి తమ పూర్వీకుల భూములను తిరిగి పొందాలని వేలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి కూడా. ఇప్పుడు ప్రాజెక్టు కోసం కేటాయించిన భూములపై కొందరు స్థానికులు హక్కులు కోరుతున్నారు. అలాగే భూముల కొనుగోలుకు ఉపయోగించినటువంటి నిధుల మూలాలపై కూడా పలు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో రోడ్డు మీదకి వచ్చి ప్రధాని కార్యాలయం ముందు ప్రతిరోజు రాత్రి చేస్తున్నటువంటి నిరసనలు దేశవ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీశాయి.